మోహన్ ఉన్నారండి, అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి అంటే ఒక ఇంతటితోటి ఇది ఆగేట్లుగా కనపట్లేదు. 1857 సిపాయిల తిరుగుబాటు రావటానికి గల కారణం ఆ రోజు ఆవు తోటాలకి ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి తోటాలను వాడారు లేదా వాటికి పూసారు అనేటువంటి దాంతో ఆ రోజు సిపాయిలకు అవి ఇచ్చారనేటువంటి ఒక అంశంతో ఆ రోజు తెల్లవాళ్ళ మీద సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది అక్కడి నుంచి ప్రారంభమైంది. మరి అలాంటి హిందుత్వం, అలాంటి హిందూ ధర్మం, అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాటి విషయంలో మరి ఈరోజు ఇంత పెద్ద భారతదేశంలోనే ప్రపంచంలోనే దేవదేవునైనటువంటి ఎక్కువ మంది పూజించేటువంటి మరి ఈ శ్రీవారి విషయంలో జరిగినటువంటి ఈ వివాదం, ఈ అంశం మరి ఎంత దూరం వెళ్తుంది, ఎంతటి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి వెళ్తుంది, ప్రజల భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉందంటారు అజిత్ గారు? వంశీ గారు, అంటే మీరు అన్నట్లుగా నిజంగా అంటే భారతదేశ స్వాతంత్రానికి సంబంధించి మొత్తం దేశమంతా కూడా తిరగబడి పోరాడాలి అన్న భావన అనేది అక్కడి నుంచే వచ్చింది, మొదలైంది వంశీ గారు. అంటే ఆ సిపాయిల తిరుగుబాటు అనేది ఫస్ట్ అంటే ఆ తూటాలకి పూసే ఒక కొవ్వుకి సంబంధించి హిందువులకేమో ఆవు కొవ్వు, అదేవిధంగా ముస్లింలకు సంబంధించి పంది కొవ్వు, ఈ రెండు వాడారని చెప్పి ఇద్దరు కలిసి తిరగబడ్డారు వంశీ గారు ఆ రోజు. ఎందుకంటే ఇద్దరు కూడా ఆ రెండు అంశాలు మత విశ్వాసాలకు సంబంధించి. హిందువులు ఆవుని పూజిస్తారు కాబట్టి ఆవు కొవ్వు వాళ్ళ నోట్లో అది పట్టుకొని లాగాలి కదా, ఆ నోట్లో పెట్టుకోవడానికి హిందువులు తిరస్కరించారు. అదేవిధంగా ముస్లింలు ఒకవేళ అసలు పంది అనే దాన్ని ముస్లింలు కనుక తాకితే 7 సముద్రాల్లో మునగాలంట వంశీ గారు. వాళ్ళకి సంబంధించి అంత అసహ్యమైన అంత ఘోర పాపం అనుకుంటారు. అలాంటిది వాళ్ళ నోటితోటి అది తీపిస్తే ఇద్దరు కలిపి ఆ రోజు తిరగబడి ఫస్ట్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనేది ప్రారంభమైంది వంశీ గారు. అంత భావన ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా శ్రీవారి లడ్డుకు సంబంధించి వంశీ గారు మనందరికి కూడా తెలుసు, ఒక కథ కూడా చెప్తారు కదా. ఆయన ఎక్కడో ఒక రాకుమారి ఒక లడ్డూల్ని తీసుకొచ్చి ఆమె ఎక్కడో నైవేద్యంగా పెడుతుంటే ఆయన ఆ లడ్డూల మీద ఇష్టపడ్డారని చెప్పి అప్పుడు వకుళమాత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి తల్లి, నాయన ప్రతిరోజు మంచి సుగంధ పరిమళాలు, అదేవిధంగా అత్యంత ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత రుచికరమైన పదార్థాలతో కలిపిన లడ్డు నీకు ప్రతిరోజు వస్తుంది, నీ చేతిగా అందరికీ కూడా ఈ లడ్డూలు వస్తాయి అంటే అందరూ కూడా శ్రీవారి మహాప్రసాదం లడ్డూలు అనేవి స్వయంగా ఆయన చేతి నుంచి వచ్చినట్లుగా భావిస్తారు వంశీ గారు. అందుకే తిరుపతి లడ్డుకి అంత పవిత్రత. అలాంటి లడ్డుకు సంబంధించి ఈరోజు నిజంగా ఇప్పుడు తమిళనాడు అల్లకల్లోలం అవుతోంది వంశీ గారు ఈ ఇష్యూ మీద. ఎందుకంటే మొత్తం మనం ఇంతకు ముందు అనుకున్నాం, మీరు చెప్పారు కదా, ఏఆర్ ఒకటి తమిళనాడుకు సంబంధించి, అదేవిధంగా ఇటు రాయ్బరేలీ దగ్గర యూపీలో ఉన్న ప్రీమియర్, ఇలా 2-3కి సంబంధించి. రాయ్బరేలీ అనేది బీఫ్ ఎక్స్పోర్టర్ అంట వంశీ గారు. అంటే వరల్డ్ ఫేమస్ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ కూడా రాయ్బరేలీలో ఉంటాయంట. అక్కడ ఈ జంతువుల కొవ్వులతో కూడిన నూనెలు విపరీతంగా తయారవుతాయంట వంశీ గారు. అక్కడి నుంచి మీరు అన్నట్లుగా 320 రూపాయలకి ఇక్కడికి వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఏదో గోల్మాల్ ఉందనేది అర్థమవుతోంది. మరోవైపు ఇప్పుడు తమిళనాడు దిండిగల్లో ఏఆర్ కంపెనీకి సంబంధించి మొత్తం తమిళనాడులో జనమంతా తిరగబడుతున్నారంట వంశీ గారు ఏఆర్ డైరీ మీద. తిరగబడుతుంటే గవర్నమెంటే స్వయంగా ఇప్పుడే పొల్యూషన్ ఫుడ్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇద్దరిని కూడా, ఫుడ్ సేఫ్టీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇద్దరిని కూడా ఏఆర్ కంపెనీకి పంపి, దిండిగల్లో ఉన్న కంపెనీకి పంపి దాదాపు 4 గంటల నుంచి కూడా అక్కడ తనిఖీలు అవుతున్నాయంట. దాంతోపాటు ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది వంశీ గారు. అంటే తిరుమలలోనే ఏఆర్ కంపెనీ నెయ్యి అని అంటే పళని పంచామృతంలో కూడా ఏఆర్ కంపెనీ నెయ్యి వాడారేమోనన్న అనుమానంతో జనాలు తిరగబడుతున్నారంట. దానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడే మనం ఆ కంపెనీకి సంబంధించి వాడట్లేదు, ఆ కంపెనీ నుంచి కొనుగోలు చేయట్లేదు అని తమిళనాడు ప్రభుత్వం కూడా ఇప్పుడే క్లారిటీ ఇచ్చింది. అంటే అలాంటి కంపెనీ నుంచి తిరుమల ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన, దేవుడే స్వయంగా ఇస్తాడని భావిస్తున్న తిరుమల లడ్డూలకి ఆ కంపెనీ నుంచి నెయ్యి వాడడం మొత్తం, అంటే ఈ నెయ్యి మొత్తం కూడా గోల్మాల్ జరిగింది అనేది అందరికి కూడా అర్థమవుతోంది వంశీ గారు. అంటే ఆ కాస్ట్ని చూస్తే కూడా 320 రూపీస్కి 1 కేజీ నెయ్యి అనేది అసాధ్యం. నిజంగానే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుక అయితే 2000 రూపాయలకు కూడా రాదు వంశీ గారు. అంటే కరెక్ట్గా కనుక లెక్కేస్తే అది దేశవాళీ ఆవులు అయితే, అందరూ కూడా దేశవాళీ ఆవులనే కదా వంశీ గారు శ్రీవారికి చేసేది. అలాంటి పరిస్థితుల్లో 320 రూపాయలకి నెయ్యి తీసుకొచ్చి కక్కుర్తిపడి దాదాపు అంతకు ముందు కూడా వంశీ గారు మీరు అన్నట్లుగా ఆ రోజు
అంటే 2009 ఆగస్టులో అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యంగా అంతకు ముందే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 3 కొండలే అని ఒక జీవో ఇచ్చారు అని అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు వంశీ గారు అసెంబ్లీలో. ఆ సందర్భంగా జరిగిన చర్చలో 7 కొండలు ఎందుకు అన్నందుకు దాని మీద చాలా వ్యతిరేకత వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత గట్టోళ్ళో మనందరికి కూడా తెలుసు. ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోవడం అనేది ఆ సందర్భంలోనే జరిగింది వంశీ గారు. దాంతోపాటు పింక్ డైమండ్కి సంబంధించి కూడా చర్చ జరిగి చివరికి అది ఎటు తిరిగి ఎటు పోయి ఎలా అయిందో కూడా మనందరికి కూడా తెలుసు. అలాంటిది ఆ తర్వాత 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక సీఎం కొడుగ్గా అక్కడికి వెళ్ళారంట వంశీ గారు. వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ అడిగితే ఆయన పట్టించుకోలేదంట. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఆ రోజు 2012లో మరొకసారి వెళ్ళినప్పుడు కూడా ఇదే రగడైందంట. దానికి సంబంధించి ఆ రోజు ఈయన బన్వర్లాల్ ఉన్నారంట వంశీ గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా. ఆయన చివరికి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంట, ఎందుకు డిక్లరేషన్ తీసుకోలేదు అన్నదానికి చివరికి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంట వంశీ గారు. అంటే తిరుమలకి వెళ్ళినప్పుడు ఇప్పుడు దీని పర్యవసానం రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఇక్కడ రాజకీయంగా అనేటువంటి అంశం ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తప్పు జరిగి ఉన్నట్లయితే చర్యలు తీసుకోవాల్సిందే, మేము పూర్తిగా హిందూ విశ్వాసాలను మేము పాటిస్తున్నాం అని చెప్పినట్లయితే వేరే విధంగా ఉండేది. కానీ ఆయన అట్లాంటిది జరగలేదు అని చెప్పని దాన్ని ఆయన కౌంటర్ చేసే పరిస్థితి. రెండోది రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని రెండో అంశాన్ని ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి చేశారు. మరి దాని ద్వారా ఆయన 2 అంశాలు, ఒకటి పొలిటికల్ చేయాలనే ప్రయత్నం, అంటే రాజకీయపరమైన అంశాన్ని తేవాలనే ప్రయత్నం చేశారు. అంటే నేరం జరిగిన తర్వాత ఇప్పుడు ఇందాక అదే లోకేష్ గారు అడుగుతుంది, వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపి గుండెపోటు అని చిత్రీకరించినటువంటి వీరు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మా చేతుల్లో గొడ్డలు పెట్టినటువంటి వీరు ఈరోజు తిరుమల ప్రసాదం విషయంలో కూడా అంతకంటే ఎక్కువ ఘోరానికి పాల్పడ్డారు. ఇప్పుడు మరలా దాన్ని రాజకీయంగా మరలా దాన్ని మార్చేటువంటి ప్రయత్నం, దానికి మళ్ళీ మా మీద బురదల్లేటువంటి ప్రయత్నానికి ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దీన్ని మరలా మా మీద బురదల్లే ప్రయత్నానికి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంతటి ఘోరం జరుగుతుందో ప్రజలు ఆలోచించండి అని వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని ప్రమాదం, దీని పర్యవసానం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలులో మద్దిరాలపాడులో ఒక గ్రామంలో మాట్లాడుతూ మంచి ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ తిరుమల ప్రసాదం విషయంలో ఇంత ఘోరానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తే దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారి అని ఆయన మరొక కామెంట్ కూడా అక్కడ చేయటం జరిగింది. అజిత్ గారు, అంటే ఏంటి, అంటే దీని పరిస్థితి అంటే ఏంటి అసలు? అసలు తిరుపతి లడ్డన్ అనేది ప్రతి ఇంటిని ప్రతి తెలుగు వాళ్ళే కాదు వంశీ గారు, మనం ఇంతకుముందు చూసాం కదా, తమిళనాడు అదేవిధంగా నార్త్ ఇండియన్స్, భారతదేశంలోనే లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ కూడా టచ్ చేస్తుంది వంశీ గారు. ఆ లడ్డులో ఇప్పుడు ల్యాబ్ నుంచి తేలింది ఏంటంటే, ఒకటి నెయ్యితో పాటు ముఖ్యంగా మిగిలినవి చాలా ఆందోళనకరంగా ఉన్నాయి వంశీ గారు. ఒకటి బీఫ్కి సంబంధించి, అదేవిధంగా ఈవెన్ పందికి సంబంధించి, దాంతోపాటు సోయాకి సంబంధించి, సరే సోయా అంటే ఓకే వెజిటబుల్, లేదా మిగిలిన ఇంకా పామోలిన్, ఇలా అన్ని రకాల కల్తీలు, అందులో నెయ్యి శాతం తక్కువ ఉంది, మిగిలిన ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అత్యంత పవిత్రంగా భావించే దేవుడి దర్శనం ఎంత పవిత్రంగా భావిస్తారో లడ్డు తీసుకొని ఇంటికి వచ్చి నలుగురికి 10 మందికి పంచి పెట్టి తినడం అనేది కూడా అంతకంటే ఎక్కువ పవిత్రంగా భావిస్తారు వంశీ గారు. స్వయంగా అంటే దేవుడు తమకు ఇచ్చిన లడ్డులాగా అందరూ భావిస్తారు. అలాంటి దాంట్లో ఇంత కల్తీ జరిగిందంటే ఖచ్చితంగా అత్యంత చాలా ఏమంటారు ఆగ్రహావేశాలు చాలా ఎక్కువగా వస్తాయి వంశీ గారు. ఎందుకంటే 2009లోనే మనం చూసాం, ఆ చిన్న ఇష్యూలోనే వెనక్కి తీసుకున్న జీవో ఇష్యూకి సంబంధించి తిరుపతిలో స్వయంగా ఆ పార్టీ ఓడిపోయింది వంశీ గారు. కరుణాకర్ రెడ్డే ఓడిపోయారు ఆ రోజు, అంటే కాంగ్రెస్కి సంబంధించి. అదేవిధంగా ఈవెన్ మెజారిటీ కూడా దేశమంతా కాంగ్రెస్కి విపరీతంగా మెజారిటీ వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి మెజారిటీ తగ్గడానికి ఆ రోజు ఇది కూడా ఒక కారణం. అలాగే ఆ తర్వాత ఈవెన్ ఈ మధ్యకాలంలో కూడా గత 5 ఏళ్లుగా ప్రసాదాలకు సంబంధించి కానీ లేదా అన్ని అంశాల్లో తిరుమల పవిత్రతని దెబ్బతీశారనే భావన రావడం అనేది వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంలో అది కూడా ప్రధాన కారణం వంశీ గారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఏనాడు కూడా ఇలాంటి ఫలితం లేదు, చిత్తూరు జిల్లానే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ ఇష్యూ
ఈవెన్ సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా దీన్ని జీర్ణించుకోలేరు వంశీ గారు. మిగిలిన వాళ్ళు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎవ్వరు జీర్ణించుకోలేరు. ఒక రకంగా ఇది రాజకీయంగా కాదు, జనం ఇక ఏమంటారు ఆ భక్తి లేదంటే వీటితోటి ఒక సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా జగన్కి యాంటీగా చాలా తీవ్ర రూపంలో సెంటిమెంట్ కనుక వస్తే అసలు పార్టీ కాదు కదా వంశీ గారు, ఆయన్ని ఇక్కడ ఉండనిస్తారా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగే కాదు వంశీ గారు, అటు తమిళనాడులో, ఎందుకంటే ఇప్పుడే అక్కడ రచ్చరచ్చ అవుతాం. అవునండి. ఇలాంటి చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న వంశీ గారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మొత్తం తేలింది, ఏది ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా తేలింది కాబట్టి దీనికి సంబంధించిన పర్యవసానాలు అనేవి సరే చర్యలు ఇవన్నీ పక్కన పెడితే ఈవెన్ జనాల్లోంచి కూడా అత్యంత ప్రతికూలంగా అత్యంత తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయి. ఇక ఆ పార్టీ కూడా మనుగడ ఉండదు వంశీ గారు.